నెల్లూరు రూరల్ పరిధిలోని సౌత్ మోపూర్ గ్రామంలో కర్మక్రతువుల భవనం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. భవనాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ప్రారంభించగా శిలాఫలకాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ భవనాన్ని జెడ్పీ నిధులతో నిర్మించారు. కార్యక్రమంలో ఆనం అరుణమ్మ మాట్లాడుతూ గ్రామ ప్రజలు కోరిన వెంటనే కర్మక్రతుల భవనం కొరకు జిల్లా ప్రజా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి 8 లక్షలు మంజూరు చేశామన్నారు. కొన్ని మౌలిక వస్తువులు కావాలని గ్రామస్తులు కోరిన మేరకు జిల్లా ప్రజా పరిషత్ నిధుల లభ్యత మేరకు మంజూరు చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమానికి సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు మరియు గ్రామ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. సౌత్ మోపూర్ గ్రామంలో కర్మక్రతువుల భవనంకి ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు చేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, చేవిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి, వివిధ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు, మండల స్థాయి అధికారులకు, పత్రికా ప్రతినిధులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నా. నెల్లూరు రూరల్ మండలంలోని సౌత్ మోపూర్ గ్రామంలో గ్రామ ప్రజలు కోరిన వెంటనే కర్మక్రతువుల భవనంకి నేను జిల్లా ప్రజా పరిషత్ నుంచి 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి మంజూరు చేయటం జరిగింది. అదేవిధంగా కర్మక్రతువులు భవనం చాలా చక్కగా నిర్మించి ప్రజలకు సౌకర్యార్థం ఏర్పాటు చేయడమైనది. కొన్ని మౌలిక వసతులు కావాలని ప్రజలు కోరినారు. నేను నిధులు చూసి జిల్లా పరిషత్ నిధులు చూసి నేను చేస్తాము. బోరు అవన్నీ తొందరగా వేయిస్తాము. అలాగే కమ్యూనిటీ హాల్ రిపేర్లకి పెట్టుంటారు, అది తొందరగా శాంక్షన్ అయిపోతుంది. పయాల్ అది కూడా పెట్టుంటారు, అది కూడా శాంక్షన్ అయిపోయింది ఈ సౌత్ మోపూర్ గ్రామానికి. అలాగే కొన్ని మౌలిక వసతులు కోరిన వెంటనే జిల్లా ప్రజా పరిషత్ నిధులు లభ్యత మేరకు మంజూరు చేస్తానని తెలియజేయడం అయింది. ఈ సందర్భంగా నాయకులకు, ఎమ్మెల్యే గారికి, నాయకులకు, కార్యకర్తలకు మరియు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.